నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ. గురూజీ, మనకి చాలా వరకు దాంపత్యం జీవితంలో చాలా గొడవలు వస్తూ ఉంటాయి. దీనికి తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుందంటారు? దాంపత్య జీవితం అనగా ముదురుగా మనం గమనించుకోవాల్సిందంటే 4 గోడల మధ్యన జరిగేటువంటి విషయాలు బయటికి వెల్లడి చేయకపోవడం మంచిది. ముఖ్యంగా మా మా భర్త చాలా మంచివారు, మా భార్య చాలా మంచిదంటే ఎదుటి వాళ్ళ నోళ్ళలో కళ్ళలో పడింది అంటే కనుక ఖచ్చితంగా దాని యొక్క నరదిష్టి, దాని యొక్క ప్రభావితం అయితే మన మీద ఖచ్చితంగా చూపిస్తుంది. ఆ ఒక ఇబ్బంది అయితే నెగిటివిటీ అనేది చెప్పొచ్చు. ఇకపోతే మూడోది వచ్చేసి పెళ్లికి ముందు కంపాటబిలిటీ. ఇది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. పెళ్లికి ముందు కంపాటబిలిటీ చెక్ చేసుకోకపోతే చాలామంది చేస్తారు. నామకరణాల్లో పేర్లు మార్చి పెళ్లి చేసేస్తే సరిపోద్దని చెప్తారు. పోదు. పేరు మార్చడం వలన జాతకం మారదు. అలాంటివి పేరు మార్చుకుని పెళ్లి చేసుకోవడం తాత్కాలికం అనేది చేయకూడదు. జీవితకాలం బంధంగా ఉండాలి కాబట్టి పేర్లు మార్చుకుంటే జాతకాలు మారవు. ఇది గ్రహించుకోవాలి. ఇక నాలుగోది, అబ్బాయి దాంట్లో శని బలం చూసుకోవాలి, అమ్మాయి దాంట్లో కుజు బలం చూసుకోవాలి. లేదా అమ్మాయి దాంట్లో శని బలం చూసుకోవాలి, అబ్బాయి దాంట్లో కుజు బలం చూసుకోవాలి. రెండిట్లో ఏకనాడి తత్వం ఉండకూడదు. ఇవన్నీ కూడా గ్రహించుకుంటూ ఉండాలి. లవ్ మ్యారేజ్ సక్సెస్ అవ్వు. చాలా మందికి లవ్కు ముందు ఉన్నటువంటిది లవ్ అట్రాక్షన్, లవ్ తర్వాత బాధ్యత బంధం ఉంటుంది పెళ్లి తర్వాత. అవన్నీ తీర్చుకోలేకపోవడం వలన ఇబ్బంది పడుతూ చాలామంది విడిపోతూ ఉంటారు. పెళ్లి అయిన తర్వాత స్థిరంగా లేనటువంటి మైండ్. ఇవన్నీ కూడా వస్తున్నాయి అంటే ఒకటి వాస్తు, రెండోది వీరి తత్వం, మూడోది వీరిలో ఉన్నటువంటి లోపాలు. ఇవన్నీ కూడా గ్రహించుకుండాలి. మొదటిగా వీరు విడిపోకుండా కలహాలు రాకుండా ఉండాలంటే టైం ఇవ్వాలి. భార్యాభర్తల మధ్యన ఒక సమయం అనేది, మాట్లాడుకునే సమయం అనేది ఉంటే అసలు విడిపోయే సంకేతాలు రావు. ఇవన్నీ లేకుండా మూడో వ్యక్తి వచ్చి మధ్యలోకి వారు వేసేటువంటి పానకల పుడకల పొలలు వేస్తే దాని ద్వారా విడిపోయేలా ఉంటుంది. ఇక ఇలా విడిపోయినారు కలవాలనుకున్నా కానీ, అసలు విడిపోకుండా ఉండాలనుకున్నా కానీ ముఖ్యంగా ఇవైతే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎదుటి వాళ్ళతో మాట్లాడకుండా, ఈ విషయాలను బయటకు వెళ్ళగడి కాకుండా ఇవన్నీ చేసుకుంటూ ఇక తప్పట్లేదు విడిపోవాలనుకున్నట్టుగా పరిహారం ఉంటుంది. అదేంటంటే పౌర్ణమి, 3 పౌర్ణమిలు చేయాలి. ఆ రోజు గ్రహణం ఉంటే వదిలివేయాలి. మధ్యలో 3 పౌర్ణమిలు ఏం చేయాలంటే కనుక నవగ్రహాల చుట్టూ భార్యాభర్తలు కొంగుముడి వేసుకొని తిరగాలి. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చపెసలు, గోధుమలు, జొన్నలు, సజ్జలు, ఇవన్నీ కూడా 9 రకాల వస్తువులు ఉంటాయి. ఈ 9 రకాల వస్తువులను తీసుకెళ్ళి నవధాన్యాలతో పాటు ఇవి అన్నీ కూడా చల్లుకుంటూ తిరగాలి. ఆ తర్వాత వినాయక స్వామి వారికి ఒకటేసారి గుంజిళ్ళు తీయాలి. గరికా బెల్లం నైవేద్యం పెట్టేసి ఒకటేసారి గుంజిళ్ళు అనేది తీయాలి. 119 గుంజిళ్ళు తీయాలి. ఖచ్చితంగా తీయాల్సిందే. 119 గుంజిళ్ళు తీసి అక్కడ ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ లేదా గారెల దండ కానీ వేయాలి. ఇది ఒకటి రోజు చేయాల్సిన పని. తర్వాత కొంగుముడితో స్నానం చేయాలి. కొంగుముడితో స్నానం రెండో రోజు చేయాలి. కొంగుముడితో స్నానం చేసి ఆచరణ చేసుకొని వస్తూ ఆ రోజు పాస్టింగ్ ఉండాలి. వారు పాస్టింగ్ ఉండి నేల పడక చేయాలి. మూడో రోజున ఉదయించేటువంటి చంద్రునికి పాలు చూపించేసి తాగాలి. ఇవన్నీ అయిన తర్వాత ప్రతి వారం 10 రోజులకు ఒక్కసారైనా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడాను ఎవరికైనా దగ్గర సమీపంలో అడుక్కునేవారు కానీ పెద్దవారు కానీ ఉంటే కనుక అన్నదానం చేయాలి. ఏదైనా సరే తినేటువంటి దానం అనేది చేస్తే చాలా మంచిది. దాంట్లో ముఖ్యంగా గులాబీ రేకులు వేసినటువంటి బిర్యానీ కానీ, గులాబీ రేకులు వేసినటువంటి అన్నం కానీ తీసుకుని వెళ్ళి ఇవ్వాలి. లేదా గులాబీ యొక్క రసం కానీ దాని యొక్క స్మెల్ కోసం ఎసెన్సీ కానీ వేసి దానికి సంబంధించినటువంటిది దానం ఇచ్చేసేయాలి. ముఖ్యంగా వీరింట్లో నిత్యావసర వస్తువుల్లో వీరు వాడాల్సిందంటే జాజికాయ. జాజికాయ ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. జాపత్రి, చెక్క, లవంగ్ ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. ఇవి వాడుకోవడం వలన కూడా భార్యాభర్తల మధ్యన బాంధవ్యం ఎక్కువగా ఉంటుంది. గసగసాలు చాలా తక్కువ వాడుకుంటే చాలా మంచిది. ఇక వీరికి వాస్తు ప్రకారంగా కానీ ఇంట్లో కానీ నెగిటివిటీ ఉంది, దానివల్లనే విడిపోతున్నారు అనుకుంటే కనుక వారు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఉప్పు ప్రతినిత్యం కూడా ఈ యొక్క మెంతులు ఉంటాయి. మెంతులు ఒక చిటికెడు, ఉప్పు, కళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా అది, లేదా రాక్ సాల్ట్, ఇది వారు స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని స్నానం ఆచరించాలి. ఇంకా ఫైనల్గా రెమెడీ ఏంటంటే బుంగ దిష్టి అంటారు. ఈ బుంగ దిష్టి పెద్దవారి ఇంట్లో ఉంటారు. అత్తయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఇట్లా ఉంటారు. వీరిని పిలుచుకొని లేదా ఒక పనివారు ఉండి పిలుచుకొని బుంగ దిష్టి తీయించుకోవాలి. ఇద్దరు కూర్చోవాలి. ఇద్దరు కూర్చొని బుంగ దిష్టి తీయించుకోవాలి. ఈ బుంగ దిష్టి తీయించుకున్నా కూడా వారికి ఈ యొక్క చిరాకులు అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంకా గొడవలు అవుతున్నాయి, కోర్టు వరకు వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి అనుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి వారికి కళ్యాణం చేయించుకోవాలి. వెంకటేశ్వర స్వామి వారి వ్రతం నోచుకోవాలి. లేదా సత్యనారాయణ స్వామి వారి వ్రతం నోచుకోవాలి ఇంట్లో. ఇలా చేస్తే భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు వీటిలో ఏదైనా ఒకటి చేయించగలగాలి. లేదా పెళ్లికి ముందు దోషాలు తీర్చుకోలేదండి,
ఆ తొందరపడి పెళ్లి చేసేసాము, దానివల్ల మాకు ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి, విడిపోతున్నాము అనుకుంటే కనుక ఎక్కడైనా సరే రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే దానికి పెళ్లి చేసేసేయాలి. 3 మాసాల తర్వాత, పెళ్ళి అయిన తర్వాత 3 మాసాల తర్వాత పెళ్లి చేసేసి ఎవరికైనా బంధువర్గాన్ని పిలుచుకొని భోజనాలు పెట్టాలి. శారీస్కి పెట్టుకుంటూ బొట్టు కంకణాలు పెట్టుకొని వాళ్ళకి తాంబూలం నైవేద్యం పెట్టుకుంటూ వాళ్ళకి ఆ చెట్లకి పెళ్లి చేసేయాలి. లేదండి నాకు అంత లేదు, నాకేం తెలియట్లేదు, ఒక్కనే ఉన్నా అంటే కొంతమంది బ్రాహ్మణోత్తములు ఏం చేస్తారంటే అరటి చెట్టుకి పెళ్లి చేస్తారు. ఇక్కడ అమ్మాయి ఉంది, భర్త వెళ్ళిపోయినారు, మరి ఆ భర్తే కావాలంటే అరటి చెట్టుకు తీసుకెళ్ళి పెళ్లి చేయాలి. గురువారం రోజు చేయాలి. ఉదయం 11 నుంచి 4 లోపే చేసుకోవాలి. అలానే అరటి చెట్టుకి పెళ్లి చేయించడం. లేదనే భార్య వెళ్ళిపోయింది, భర్త ఆ భార్యే కావాలనుకుంటున్నారు అన్నప్పుడు ఇతను కూడా ఆ రావి చెట్టు వేప చెట్టుకి పెళ్లి చేయటమా, లేకుంటే కనుక ఆ ఒక అరటి చెట్టు దగ్గరికి వెళ్ళేసి పెళ్లి చేయటమా చేయాలి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కోర్టు వరకు వెళ్ళినటువంటి సమస్యలు కూడా మళ్ళీ సకాలంలో వేసి ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండేదానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి. ఇక వాళ్ళకి కాలసర్ప దోషం, నాగదోషం, కుజ దోషాలు లాంటివి ఉన్నాయి, కలత దోషాలు ఉన్నాయంటే ఈ యొక్క దానికి సంబంధించిన పరిహారం చేసుకోవాలి. ఇంకా వారిలో ఎవరైనా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ చేసి వారి మీద కన్నేసి భార్యాభర్తల మధ్యన గొడవ పెట్టారనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ సంకేతం మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మా భర్తకు ముందు పెట్టారండి, మా భార్యకి ముందు పెట్టి తీసుకెళ్లారండి, ఇలాంటివి ఉంటాయి, ఇవి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా సమీప దూరంలో గురువు గారిని కలిస్తే అక్కడ వారికి పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఓకే, థ్యాంక్ యూ గురుజీ.